నమస్తే సార్. నమస్తే సార్, చంద్రబాబు గారు నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఒక 2 ఛానల్స్‌లో. మొత్తం ఆ ఇంటర్వ్యూస్ మొత్తం మీరు చూసిన తర్వాత మీకేం అర్థమైంది సార్? నాకు అర్థమైంది ఏంటంటే, మనం చాలామంది చేసినప్పటికీ కూడా 2 మేజర్ ఛానల్స్, ఒకటి బీజేపీ అనుకూల ఛానల్ అయినటువంటి రిపబ్లిక్ టీవీ, తర్వాత కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందనేటువంటి పేరున్నటువంటి ఇండియా టుడే. ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు అయినటువంటి అర్నబ్ గోస్వామి, సర్దేశాయ్ వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవం అనేటువంటిది ఆ ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నలో, ప్రతి మాటలో, వాళ్ళ ప్రతి గెస్చర్లో కూడా కనిపించింది. అవును. మామూలుగా మనకి అర్నబ్ గోస్వామి అంటే మనకు తెలిసిన అర్నబ్ గోస్వామి ఏంటంటే అవతలని అసలు మాట్లాడినవాడు. వాడు ఎంత పెద్దోడైనా సరే క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉంటారు. కానీ అతను ఇంట్రడక్షన్ చెప్పడంలోనే ఈయన వెటరన్ అంటానికి కూడా లేదు. సో ఈయన పని అయిపోయిందన్న ప్రతిసారి కూడా ఈయన బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మేము జర్నలిజం చేయబోయే మొట్టమొదటి రోజుల్లో ఆంధ్రాభవన్ దగ్గర ఈయన కోసం వెయిట్ చూస్తూ ఉండేవాళ్ళం, ఒక బైట్ తీసుకోవాలనేటువంటిది. టెక్నాలజీకి తర్వాత సంస్కరణలకి ఈయన ఆద్యుడు అనేటువంటి ఫీలింగ్ మాకు ఉండేది అని చెప్పటమే కాకుండా, అతను చేసినటువంటి ఆ 35 మినిట్స్ ఇంటర్వ్యూ మొత్తంలో కూడా ఆ గౌరవం అనేటువంటిది అణువణువున కనిపించింది. నేషనల్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు పోషించినటువంటి రోల్ కానీ, లేకపోతే మిగతా విషయాలు కానివ్వండి, అనేకమైన విషయాలు ఆయన గుర్తు చేయడం జరిగింది. సో నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి అనేటువంటిది ఆ 2 ఇంటర్వ్యూల్లో మనకు తెలిసింది. అదే సర్దేశాయ్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో మీరు కనుక తీసుకుంటే, అతను ఇంకా డీప్గా వెళ్ళి ఒక స్టేజ్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దండం పెట్టేశాడు. క్యాస్ట్ వైజ్ మనకి సెన్సస్ జరుగుతున్నాయి అంట కదా ఆయన అడిగిన ప్రశ్నకి, క్యాస్ట్ వైజ్ కాదు మనకి జరగాల్సింది, స్కిల్ వైజ్ కావాలి, స్కిల్ గణన కావాలి. ఏ వ్యక్తిలో ఏ స్కిల్ ఉంది అనేటువంటిది అది గమనించుకొని మనం ఆ సెన్సస్ తీసుకుంటే ఏ ఫీల్డ్లో ఆ స్కిల్ తక్కువ ఉంది, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ఎక్కడ పెంచాలి అనేటువంటిది మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పినటువంటి మాట చూసి ఆల్మోస్ట్ లిటరల్లీ ఆయన దండం పెట్టేశాడు. అంటే ఆ 2 ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఒక రకమైన బాధ వేసింది. అంటే ఈ స్థాయి మనిషిని మనం తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నానా మాటలు అని చెప్పేసేసని, తర్వాత ఎన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేయాలో అన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేసి, ఈయన పనికిరాని వ్యక్తి, ముసలోడు, ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు అని మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, మన ఆంధ్ర జాతి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత దురదృష్టవంతులు అనేటువంటిది నాకు అనిపించింది. కళ్ళ ముందు 20 సంవత్సరాల్లో అద్భుతంగా నిర్మించినటువంటి సైబరాబాద్ అక్కడ కనపడుతోంది. వాళ్ళు ఏమంటారు, హైదరాబాద్ నేనే కట్టానని చంద్రబాబు నాయుడు చెప్తారు. హైదరాబాద్ నేను కట్టానని చంద్రబాబు నాయుడు చెప్పలా. హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత సైబరాబాద్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మించడానికంటే ఆయన మొత్తం అన్ని బిల్డింగ్లు ఆయన కట్టాడని కాదు కదా. హైటెక్ సిటీ అనేటువంటి ఒక ఐకానిక్ బిల్డింగ్ కట్టి దాని చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన రెడీ చేశాడు. చేస్తే ఒక 20 సంవత్సరాల్లో ఒక మహానగరంలాగా అక్కడ తయారైంది. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే, ప్రారంభించి ల్యాండ్ తీసుకొని సగం వరకు రాజధాని కట్టిన తర్వాత కూడా ఆయన్ని ఓడించారు అంటే ఈ జనాన్ని ఏమనుకోవాలి? ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాడికి తెలుస్తుంది, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడికి తెలుస్తుంది, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి ఆయన గొప్పతనం తెలుస్తుంది. కానీ ఎవడైతే ఆంధ్రులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఇంత డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించిన మంగళగిరిలోనే ఆయన ఓడిస్తే ఏమనాలి చెప్పండి. అదే నేషనల్ మీడియా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే చెల్లి గురించి మాట్లాడుతున్నాడు. మా చెల్లిని చూస్తే నాకు జాలేస్తుంది, పోటీ చేస్తున్నందుకు కాదు, డిపాజిట్లు కూడా వస్తాయో రావో అని నేను ఫీల్ అవుతున్నాను. ఇదే మాట్లాడేది. సో ఈ 2 కాస్త చదువుకొని కొంచెం ఇంగ్లీష్ మీద అవగాహన ఉన్నటువంటి ఎవడైనా సరే ఈ 2 ఇంటర్వ్యూలు చూసి ఎవరు కోటేయాలో నిర్ణయించుకో. దావోస్ లాంటి వీటికి వెళ్ళి అక్కడ ఆ సమిట్కి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక సీఓ లాగా సంఖలో ఫైల్ పెట్టుకొని దేశమంతా తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ అన్ని వీటిని విజిట్ చేసి వాళ్ళందరినీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆయన తాపత్రయపడుతూ ఉంటే, ఈయన పోయిందే ఒకసారి 5 ఏళ్లలో
అక్కడ ఏదో కూర్చొని ఒక డిస్కషన్ ఉంటే ప్రశ్న అడిగితే పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఏంటంటే వెరీ లెంగ్దీ క్వశ్చన్ అన్నాడు. ఏంటిది? ఈ దౌర్భాగ్యం ఏంటి? ఇలాంటి ఆయన ఇంకో ఛాన్స్ అని కావాలని అడగటం, మా జగనన్నని కొంతమంది గుండెలు బాదుకుంటూ చూస్తూ ఉంటే ఏంటంటే ఏదో సామెత చెప్పినట్టు అనిపిస్తాం. సో చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా ఇవాళ 74 సంవత్సరాలు. దాదాపుగా ఇదే ఆయనకి లాస్ట్ ఎలక్షన్స్ కూడా అవ్వచ్చు అధికారపరంగా చీఫ్ మినిస్టర్గా. ఈ అవకాశాన్ని గనక ప్రజలు వాడుకోకపోతే, నేను పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అఫిలియేషన్ నాకు లేదు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ద్వారా నేను ప్రజలందరికీ చెప్తున్నాను, ఈసారి గనక చంద్రబాబు నాయుడు గారిని గనక ఎన్నుకోకపోతే చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేస్తోంది ఆంధ్ర రాష్ట్రం. ఈ జాతిని చరిత్ర అనేటువంటిది క్షమించదు. కాబట్టి ఆయన యొక్క సర్వీసెస్ని, ఆయన యొక్క అనుభవాన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, ప్రతి ఓటర్ మీద. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి పౌరుడి మీద ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే అదే అక్కడ జాతీయ మీడియాలో ఇచ్చిన 2 ఇంటర్వ్యూల్లో రిఫ్లెక్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ఇంగ్లీష్ చాలా ప్రతి ఆర్డినరీ ఇంగ్లీష్. నాకు ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. బేసిక్ ఇంగ్లీష్. కానీ అదే బేసిక్ ఇంగ్లీష్ తోటి బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని మెప్పించగలిగి, వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ చూడరు, ఆయన యొక్క ఇంటెన్షన్ చూస్తారు, రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయన పడుతున్నటువంటి తాపత్రయాన్ని చూస్తారు. చూసే అంతమంది అన్ని కంపెనీలు హైదరాబాద్ రావటం, హైదరాబాద్ ఇవాళ భారతదేశానికే తలమానికంగా ఉంది అంటే ఆయన యొక్క చొరవ. అలాంటి వ్యక్తి గొప్పతనం ప్రపంచానికంతా తెలిసింది. కానీ ఎవరైతే ఎక్కడైతే ఆయన పనిచేసి డెవలప్ చేయాలనుకున్నారో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది 5 సంవత్సరాలైనటువంటి వాల్యుబుల్ టైం పోగొట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి ఆయన వెతుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఈసారి కూడా అవకాశం కనుక పోగొట్టుకున్నారంటే ఇందాక నేను చెప్పినట్టుగా చరిత్రలో ఆంధ్ర ప్రజలు అనేటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగులుతారు. థ్యాంక్ యూ సార్.